చైనా ఏటికేడు తన సైనిక సన్నద్దతకు బడ్జెట్లో కేటాయింపులు పెంచుకుంటూ పోతోంది. గతేడాది 17,500 కోట్ల డాలర్లను రక్షణ శాఖకు కేటాయించిన డ్రాగన్లు ఈ ఏడాది 7.5% మేర పెంచి 17,761 కోట్ల రూపాయల మేర బడ్జెట్లో కేటాయింపులు చేయనున్నట్లు చేసింది. ఈ మేరకు చైనా పార్లమెంటుకు సమర్పించిన బడ్జెట్ ముసాయిదా ప్రతిలో పేర్కొంది. భారత్ రక్షణ కేటాయింపులతో పోల్చితే ఇది 3 రెట్లు ఉంది. గతేడాది 8.1% అధికంగా పెంచిన చైనా ఈ ఏడాది కొంతమేర తగ్గించింది. అయితే 2015 వరకు 2 అంకెల శాతం మేర పెంచుతూ వచ్చిన చైనా 10% లోపునకే పెరుగుదలను పరిమితం చేసింది. అమెరికా ఏటా రక్షణ శాఖకు 20,000 కోట్ల డాలర్ల మేర కేటాయిస్తుండగా ఆ మొత్తానికి చైనా కూడా చేరువగా వస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ బడ్జెట్లో నుంచి దాదాపు 2% వరకు రక్షణ శాఖకు కేటాయిస్తుండగా డ్రాగన్లు మాత్రం 1.7% కేటాయించారు. తమ సైనిక సన్నద్దత యుద్ధం కోసం కాదని కేవలం అభివృద్ధి సాధనకేనని డ్రాగన్లు స్పష్టం చేస్తున్నారు.